హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేటింగ్ టెక్ ఛానల్. సమ్మర్ క్యాంప్లో భాగంగా 6వ రోజు డే 6న మనం మ్యాథ్స్కి సంబంధించినటువంటి యాక్టివిటీ చేయాలి. సో పైన ఇచ్చినటువంటి హెడ్డింగ్ చదువుదాము. ప్లే విత్ నెంబర్స్ అంటే నెంబర్స్తో గేమ్ అనమాట. వీ నీడ్ టు నో అబౌట్ డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ నెంబర్స్ అండ్ దెన్ దే షుడ్ బి రీడ్ అండ్ రైట్. యూ షుడ్ మ్యాచ్ విత్ ద కరెక్ట్ నంబర్స్ which are in different forms like written form, number form, place value and expansion form. సో ఇంగ్లీష్లో అర్థం కాని వాళ్ళకి తెలుగులో కూడా ఇచ్చారు చూడండి. సంఖ్యలతో ఆట. మనం వివిధ రకాల సంఖ్యల గురించి తెలుసుకోవాలి, వాటిని చదవాలి మరియు రాయాలి. ఇచ్చిన సంఖ్యల సరైన జవాబును గుర్తించాలి మరియు అక్షర రూపంలో సంఖ్యల రూపంలో ఉన్న వాటిని స్థాన విలువలతో మరియు విస్తరణ రూపంతో కలపాలి. అంటే ఇక్కడ మనకి 4 టైప్ ఆఫ్ ఫార్మ్స్ ఇవ్వడం జరిగిందంట. వర్డ్ ఫార్మ్స్, నంబర్ ఫార్మ్స్, ప్లేస్ వాల్యూస్, ఎక్స్పాండెడ్ ఫార్మ్స్. అంటే ముందు వర్డ్ ఫార్మ్స్ అంటే రిటర్న్లో ఇచ్చినటువంటి వర్డ్స్ని మనం సరైన నంబర్ ఫామ్తో మ్యాచ్ చేయాలి. ఆ నంబర్ ఫామ్ని కరెక్ట్ ప్లేస్ వాల్యూతో మ్యాచ్ చేయాలి. ఆ ప్లేస్ వాల్యూని ఎక్స్పాండ్ చేసిన ఫామ్తో మ్యాచ్ చేయాలి. సో ఈ విధంగా మనం 4 టైప్స్ నెంబర్స్ని మనం ఇక్కడ మ్యాచ్ చేయాలి. ఎగ్జాంపుల్కి ఒకటి వాళ్ళు మ్యాచ్ చేసి ఇచ్చినారు చూడండి. ఫస్ట్ నెంబర్ 425 అది రిటర్న్ ఫామ్లో ఉంది. దాన్ని నెంబర్ ఫామ్లో ఉండే టేబుల్లో చూడండి 425 అనే నెంబర్తో మ్యాచ్ చేశారు. ఆ 425 నెంబర్ అక్కడి నుంచి లైను ప్లేస్ వాల్యూలో ఫస్ట్ చూడండి 4 100s, 2 10s, 5 1s దాన్ని మ్యాచ్ చేశారు. అక్కడి నుంచి పక్క టేబుల్లో అంటే ఎక్స్పాండెడ్ ఫామ్లో చూడండి 400s అంటే 400 ప్లస్ 2 10s అంటే 20 ప్లస్ 5 1s అంటే 5 దానికి మ్యాచ్ చేశారు. సో ఈ విధంగా మనం అన్ని నెంబర్స్ని మ్యాచ్ చేయాలి. నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక 2-3 నెంబర్స్ మ్యాచ్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత రిమైనింగ్ నెంబర్స్ అన్ని కూడా మీరు మ్యాచ్ చేసి కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు ఫస్ట్ బాక్స్లో అంటే వర్డ్ ఫామ్ ఉండేటువంటి బాక్స్లో థర్డ్ చూడండి 409. ఇప్పుడు దాన్ని మనం నెంబర్ ఫామ్లో అంటే సెకండ్ బాక్స్లో అది మ్యాచ్ చేయాలి. 409 అంటే 409 అది ఫస్ట్లో ఉంది చూడండి. అక్కడి నుంచి థర్డ్ బాక్స్ థర్డ్ టేబుల్ ప్లేస్ వాల్యూలో మనం దాన్ని మ్యాచ్ చేయాలి. థర్డ్ చూడండి 400s, 9 1s. సో అక్కడి నుంచి మళ్ళీ మనం దాన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లోకి మ్యాచ్ చేయాలి. సో కింద చూడండి 400 ప్లస్ 9 ఉంది. సో దానికి మ్యాచ్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి రిటర్న్ ఫామ్లో 5th లైన్ చూడండి 4052 ఉంది. సో అది నెంబర్ ఫామ్లో సెకండ్ బాక్స్లో దేంతో మ్యాచ్ చేయాలి చూడండి. థర్డ్ నెంబర్ చూడండి 4052 అంటే 4052. దాన్ని అక్కడి నుంచి ప్లేస్ వాల్యూలో చూడండి మనకి ఎక్కడ ఉంది 5th లైన్లో ఉంది 4000s, 5 10s, 2 1s. అక్కడి నుంచి మళ్ళీ ఎక్స్పాండెడ్ ఫామ్ చూడండి థర్డ్ లైన్లో ఉంది 4000 ప్లస్ 50 ప్లస్ 2 అలా మ్యాచ్ చేయాలి. సో ఇన్ ద సేమ్ వే రిమైనింగ్ అన్నీ కూడా మీరు మ్యాచ్ చేయాలి. ఫస్ట్ రిటర్న్ ఫామ్లో ఇచ్చిన దాన్ని నెంబర్ ఫామ్లోకి మార్చి నెంబర్ ఫామ్లో నుంచి దాన్ని ప్లేస్ వాల్యూలోకి, ఆ ప్లేస్ వాల్యూ నుంచి ఎక్స్పాండెడ్ ఫామ్లోకి మొత్తం మనం 4 టేబుల్స్ని ఒకదానికొకటి మ్యాచ్ చేయాలి. సో అన్నీ కూడా మీరు అర్థంగా తెలుగులో కూడా చదువుకొని అన్నీ కంప్లీట్ చేసి వాట్సాప్ గ్రూప్లో మీ టీచర్స్కి పంపించండి. సో ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ కోసం వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీన్ని అందరికీ షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.